ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాస్ 1.5 కిలోమీటర్స్ ఈత పోటీలండి. దుర్గాఘాట్ నుండి ప్రకాశం బ్యారేజీ చివర సీతానగరం వరకు. ఈ పోటీలకు గాను అన్ని విభాగాల వారు అంటే పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు జెండా ఊపి ప్రారంభించారు. జగ్గయ్యపేట నుండి డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలకు కోచ్ పొట్టబతిన పాండురంగారావు గారు, టీం మేనేజర్ అన్నోనేడి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గంజి మోహన్ బాబు గారు, కాస్తాల యేసుమణి గారు, పొట్టబతిన లక్ష్మి గారు, ఏనుగుల సీతారామమ్మ గారు, అడ్డగొట్టం రమేష్ బాబు, తుపాకుల నరేంద్ర గారు, ఎన్ శ్రీనివాసులు గారు, కూచిపూడి రేవంత్ రామ్, కొండ అశ్విన్ ప్రసాద్ గారు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు గాను జరిగిన ఏర్పాట్లలో అటుపక్క ఇటుపక్క బెలూన్స్, థ్రెడ్లు కట్టారండి. పడవలు అటు ఇటు కలిపి మొత్తం 40 పడవలు అయితే ఉంటాయి. ముందుగా చిన్నపిల్లలకు పెడతారండి. తర్వాత 70 నుండి 80 సంవత్సరాల వారికి, నెక్స్ట్ 60 నుండి 70 సంవత్సరాల వారికి పెట్టడం జరుగుతుంది. పోటీలకు గాను ఫస్ట్లో గోల్డ్ కాయిన్స్ ఇచ్చారట, తర్వాత సిల్వర్ కాయిన్స్ ఇచ్చారండి. ఇప్పుడైతే క్యాష్ ప్రైజ్ పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 6,000, థర్డ్ ప్రైజ్ 4,000 అండి. కంప్లీట్ చేసిన వారికి సర్టిఫికెట్తో పాటు మెడల్ కూడా ఇస్తారు. మొత్తం 7 గ్రూపులుగా దింపుతారండి పోటీలకు గాను. ఈ సంవత్సరం 200 మంది వచ్చే ఈ పోటీలకు ఈ సంవత్సరం 650 మంది రావడం జరిగిందండి. ముందు 3 టైమ్స్ పాల్గొన్న మా యేసుమణి గారు, మా లక్ష్మణ్ గారు, ఇదిగోండి మా వాళ్ళు ఇప్పుడే దిగుతున్నారు కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీల్లోకి. వెళ్ళిన తర్వాత నా ఏజ్ గ్రూప్ వస్తుందండి, అప్పుడు నేను కూడా దిగుతానండి. ఇంకా ఫోన్ అయితే లోపల పెట్టేస్తాను. మళ్ళీ అవతలకు వెళ్ళిన తర్వాత వీడియో తీయడం జరుగుతుందండి. ఏ దుర్గమ్మ అంటూ నేను కూడా అవతలకు వెళ్ళి అవతల ఒడ్డు ఉన్నప్పుడే ఒక బ్యాడ్జీ ఇస్తారు. ఆ కలరు ఉన్న బోటు దగ్గరికి, ఆ బ్యాడ్జీకి ఏ కలర్ అయితే ఉందో ఆ బోటు దగ్గరికి వెళ్ళి మన బ్యాడ్జీ మీద ఉన్న నెంబర్ని అయితే నమోదు చేయించుకోవాలన్నమాట. ఎలా ఉంది అని మా వాళ్ళంతా, మిగతా స్విమ్మర్లంతా చూడాలి కదా అని ఇక్కడ యువతలొడ్డును కూడా వీడియో అయితే తీస్తున్నానండి. మేము తెల్లవారుజామున 3 గంటలకే లెగిసి 5:30 కల్లా మా కళ్యాణ్ గారు అంటే మా మేనేజర్ గారు కారు తీసుకుని వచ్చారండి. ఆ కారులో అయితే రావడం జరిగింది. మా లగేజీలన్నీ యువతల ఒడ్డుకు తీసుకొచ్చారు కారులోకి. అక్కడ నుండి మేము డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ కారు దగ్గరికి వస్తే టిఫిన్ చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చారండి. ఇది 1 కిలోమీటర్ ఉంది. కారులో తిరిగి చుట్టూ వచ్చేసరికి సమస్య కాదు, చాలా తేలిక, ఎవరికైనా సరే ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు. కానీ ఇంత వ్యవస్థ ఉంటేనే అది సక్సెస్ఫుల్గా జయప్రదంగా నడపగలం. అలాగే పోలీసు వారి అనుమతి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కొట్టుకోకుండా, తోపునాట్లు లేకుండా, గొడవలు జరగకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా విజయవాడ పొంది పెట్టాల. మనం వెళ్తాం, ఒకసారి పర్మిషన్ ఇస్తాం, కన్సర్న్ ఆఫీసర్ నోటీస్లోకి వెళ్ళిందా లేదా అని 2వ తారీఖు అనుకుంది లేకుండా పోలీసు వారి నుంచి. అలాగే ఇరిగేషన్ వారి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇరిగేషన్? సో మనం ముందుగా చెప్తే అక్కడ పంట కాలువలకు ఏదైనా నీరు కావాల్సి వచ్చినా కూడా ఒక 4 గంటల సేపు వాటర్. పోటీలు అంటేనే శ్రమతో ఖర్చుతో కూడుకున్న పని కదా. అలాగే ముందుగా మా గోల్డెన్ లెగ్ మోహన్ బాబు గారిని స్టేజ్ మీదకి పిలవడం జరిగింది. వారైతే ఫస్ట్ రావడం, వారికి ముందుగా 10,000 చెక్కుతో పాటుగా మెడల్ని కూడా అందించడం జరిగింది. వారిది విజయవాడే అవడం వల్ల వారు ఎక్కువగా ఈ కృష్ణా నదిలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా వారు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనండి ఊరికే ఎవరు ఇవ్వరు కదా. నెక్స్ట్ మహిళా విభాగంలో 80 సంవత్సరాలు అంటే 70 నుండి 80 సంవత్సరాల వారిని పిలవడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చిన వారు, సెకండ్ వచ్చిన వారు, అలాగే థర్డ్ వచ్చిన వారు కూడా అండి. ఆ ముగ్గురు పెద్దవారు, వారిని చూడండి ఒకసారి. సెకండ్ అయిన తర్వాత థర్డ్ అండి సుబ్బలక్ష్మి గారని వీరు రావడం జరిగింది. వీరు ఒక 10,000 ఈ విజయవాడ అసోసియేషన్ వారికి డొనేట్ చేయడం కూడా జరిగిందంట. అలాగే మహిళా దినోత్సవం రోజున వారి గురించి ఒక వ్యాసం రాయడం కూడా జరిగిందట. చిన్నపిల్లల విభాగంలో ఈ పిల్లలు 15 నిమిషాల 16 సెకండ్లు ఒకళ్ళు, 15 నిమిషాల 35 సెకండ్లు ఒకరు, 15 నిమిషాల 45 సెకండ్లు ఒకళ్ళు వచ్చారట. పిల్లలు అయితే రాకెట్లాగా వచ్చారండి. పిల్లల విభాగంలో ఈ పాప. ఇప్పుడు మహిళా విభాగంలో 50+లో గోలి శ్యామల గారు ఫస్ట్ రావడం జరిగింది. అలాగే వారు రీసెంట్గా వైజాగ్ నుండి 150 కిలోమీటర్లు కాకినాడ వరకు ఎదడం జరిగింది వారం రోజుల పాటు. అలాగే 50+లో సెకండ్ వచ్చింది ఆవార బ్యాచ్లోని శెట్టి గారండి. థర్డ్ వచ్చింది మా ఫ్రెండ్ రజనీ గారు. ఈ మధ్య పెట్టిన రన్నింగ్ పోటీల్లో సెకండ్ వచ్చి కిలోమీటర్లు రన్నింగ్ చేసి వీళ్ళ ముగ్గురు తర్వాత నేను 4th వచ్చాండి. పర్లేదండి, వీరితో పాటు పోటీ పడ్డాను, నాకు కూడా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కృష్ణా పోటీల్లో పాల్గొందామని అనుకున్న ఆగిపోయింది. ఈ సంవత్సరం పాల్గొనండి. ఇప్పుడు 40+లో ఆవార బ్యాచ్ వారండి. వీరు వచ్చి 4K 2020 సిల్వర్, కన్యాకుమారి 4 km, గోల్డెన్ 4 km, క్యామ్ స్విమ్ 2024, గోల్డెట్
కడుబద్రి 3KM 2024-2025 గోల్డ్ గోదావరి ట్రోఫీ 2025-2026 మన సంక్రాంతికి జరిగిన రీసెంట్గా ఆత్రేయపురం పోటీల్లో పాల్గొనడం జరిగిందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతా అమరావతి బ్యాచ్ వారేనండి. 60+ వారికి ఇవ్వడం జరిగిందండి. అందులో ముందుగా వేరే వారు ఫస్ట్ రావడం జరిగింది. సెకండ్ మా బ్యాచ్లోని యేసుమణి గారు, థర్డ్ వచ్చి మా లక్ష్మీవదిన అంటే మా కోచ్ అనమాట లక్ష్మి గారు, వీరిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. యేసుమణి గారు మా లక్ష్మీవదిన కోచ్ వీరిద్దరూ కూడా కృష్ణా రివర్ పోటీల్లో 3 ఏళ్ల నుంచి పాల్గొనడం జరిగింది. అలాగే ఆత్రేయపురం గోదావరి పోటీల్లో కూడా వీరు విజేతలు అవ్వడం జరిగింది. నేను మొదటిసారి కృష్ణా నదిని దాటడమే విజయంగా భావిస్తూ ఈ వీడియోని విజేతలందరికీ అంకితం ఇస్తూ ఇవాళ మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ బాయ్.